హాయ్ అండి. హోటల్‌ని కూడా మరిపించే మైసూర్ బోండా అండి. గుండ్రంగా ఉండే మైసూర్ బోండా. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో అస్సలు తెలియదు కానీ చేసుకొని తింటే అంత బాగుంటాయండి. రెసిపీ అయితే చూద్దామా? ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే నేను హెల్తీ అయితే చేస్తున్నానండి. మైదా పిండి అయితే అస్సలు యూజ్ చేయటం లేదు. నేను గోధుమ పిండితో మీకు మంచిగా అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఒక కప్పు వరకు మైదా గోధుమ పిండి అయితే తీసుకోండి. మనం ఏ కప్పుతో మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో మనం పెరుగు కూడా తీసుకోండి. ఇది కొంచెం పులిస్తే చాలా బాగుంటాయండి మైసూర్ బోండా. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, కొంచెం జీలకర్ర, లైట్ ఒక్క చిటికెడు అంటే ఒక్క చిటికెడు బేకింగ్ సోడా కానీ లేదా అంటే వంట సోడా ఉంటే వేసుకోండి. అది ఆప్షనల్, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కొంచెం కొంచెం వాటర్ తీసుకొని మ్యాక్సిమము ఈ పెరుగుకు వాటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చిలుపుకోండి, అంతే సరిపోతుందండి. ఈ మైసూర్ బోండా మైసూర్లో ఫేమస్ ఏమో తెలియదు కానీ మన ఆంధ్రాలో మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేమస్ అయింది. ఎందుకంటే వేడిగా అసలు చల్లగా క్లైమేట్లో వేడిగా మైసూర్ బోండా వేసుకున్నామంటే అసలుకి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు మంచిగా దీన్ని ఎంత మనము డిప్ చేసి ఎంత సాఫ్ట్గా పిండి కలుపుకుంటామో మనకి మైసూర్ బోండా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. కొంచెం ఈ కలుపుకునే దాని దగ్గరే అండి మనకి కొంచెం టైం పడుతుంది. ఇలా మొత్తం ఒక 5 మినిట్స్ అయినా అలా కలుపుకొని ఒక మూత పెట్టుకొని కనీసం ఒక 15 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. ఆ తర్వాత బోండా వేసుకుంటే ఉంటుందండి, అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి, అంత టేస్టీగా అయితే ఉంటాయి. చూడండి మంచిగా అయితే మనకి పులిసింది కదా పిండి. మళ్ళీ ఇంకొకసారి ఇలా డిప్ చేసుకోండి, మంచిగా కలుపుకుంటే చూడండి బోండా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ థిక్గా అయితే ఉండకూడదండి. దీంట్లో మీరు కావాలి అంటే పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, అన్ని కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు అండి. నేనైతే పిల్లలు ఏం తినరు, ఇలాగైతే ఇష్టంగా తింటారు అని అనేసి అయితే నేను ఇలాగే చేశానండి. మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం వేసుకొని అయితే తీసుకోవచ్చు. ఉల్లిపాయలు, అల్లము తరుగు, వెల్లుల్లి తరుగు, కొంచెం కొత్తిమీర అన్నీ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ పెట్టుకొని అది కొంచెం వేడైనాక సిమ్లో పెట్టుకొని మనం బోండాల్లాగా అయితే వేసుకోండి, స్లోగా వేసుకోండి. మన కడాయిలో ఎంతవరకు సరిపోతాయో అంతవరకే వేసుకోండి, లేదంటే అతుక్కోపోతాయండి. ఇవేంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకున్నామంటే పైన మంచి కలరు, లోపల పిండిగా ఉండకుండా అంత సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి ఒక నిమిషం అలా వదిలేస్తే అంటే అవి పొంగుతూ పైకైతే వస్తాయండి. ఎంత కలర్ఫుల్గా రౌండ్గా మైసూర్ బోండాలు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకొక ప్లేట్ అయితే లాగిచ్చేసేయండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి అంతేనండి, టేస్టీ మనం హోటల్ని కూడా మరిపించే మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పల్లీ చట్నీ కాంబినేషను, అల్లం చట్నీ ఉన్నాయి వేసుకొని అలా తినేసేయండి, ఇలా నోట్లో కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఒక్కసారి మీరు చూడండి. లోపల ఎటువంటి పిండి అయితే అస్సలు లేదు, నాకు ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ పట్టదు. మైదాతో కూడా కాదు, గోధుమ పిండితో, కాబట్టి పిల్లలు హ్యాపీగా తినేసేయచ్చు. చూడండి అసలు పిండి కూడా లేదండి, ఎంత బాగున్నాయి కూడా. మీకు కూడా నచ్చితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్